హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ధనుంజయ్. ఈరోజు మాది వరి చేను అయితే కళ్ళం అయితే వేసాం. ఇది మేము ముఠా వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళే కుప్పేసి వాళ్ళే తొక్కి వాళ్ళే మొత్తం తూర్పాలు పోసి అన్ని ఇంటికి చేరుస్తారు. ఎకరానికి 13,000. ఇంతకుముందు అంతా మేమే చేసుకునే వాళ్ళం, లేదా ఊర్లో ఒకరిద్దరు జనాలను పిలుచుకొని కూలీలను పెట్టి మేమే చేసేవాళ్ళం. ఇప్పుడు ముఠా వాళ్ళకి ఇచ్చేసాము. ఎవరికి వాళ్ళు స్పీడ్గా పనిచేస్తున్నారు. వీళ్ళు ఒక 20 మంది అయితే వచ్చారు. మనోడు మోపు అయితే కడుతున్నాడు. దాన్ని ఉంచుదామా వద్దా అన్నట్టుగా గట్టిగా లాగుతున్నాడు. ఇంతకుముందు ఏంటంటే ఈ గడ్డితోనే మోపులు కట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు తాడులు తీసుకొచ్చి ఇచ్చాము. వాళ్ళు తాడులతో మోపులు కట్టి బయట అయితే వేస్తున్నారు. ఇలా లాగడం అయితే స్టార్ట్ చేశారు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. చెత్త అయితే లాగడం అయిపోయింది. ఒడ్లు అయితే ఇలాగ ఉన్నాయి. వీళ్ళైతే 16 మందే వచ్చారు. కరెక్ట్గా 20 నిమిషాల్లో వరిగడ్డి లాగడం అయిపోయింది, మోపులు కట్టడం అయిపోయింది, వామి కూడా అయిపోయింది. వామి కూడా వేసేసారు. ఇంక వీటన్నిటిని కుప్ప చేసి ఇంక తూర్పాలు అయితే పోస్తా అన్నారు. వీళ్ళ ముఠా మొత్తంలో పెద్ద ఆయనే అంట. వచ్చే ఆయనకి 85 సంవత్సరాలు. కాలుకి ఒక పట్టి వేసుకొని మరీ పనిచేస్తున్నాడు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. ఈ ముఠా మొత్తంలో యాక్టివ్గా ఉండి కొంచెం గట్టిగా పని చెప్పి నేర్పిస్తుంది ఆయనే. పెద్ద కుప్ప జంగురా ఆ పెద్ద కుప్పలో తెచ్చి ఆడ ఇరుచుకుంటారు. నువ్వు ఆడ పెట్టేస్తే మళ్ళీ ఆడే అయ్యలేదు. జరిగితే వాంచాలి ఆడ ఎదిరించి కట్టగడతారు. తర్వాత ఎక్కువ తాడి చెట్టు కాదు. వీళ్ళైతే చాలా ప్రిపేర్డ్గా అయితే వచ్చారు. ఇలా తూర్పాలు పోసేటప్పుడు ముఖాన్ని దువ్వబడకుండా ఉండడం కోసం ఎవరికి వాళ్ళు ఒక చున్నీ తీసుకొని వచ్చి ముఖానికి కట్టుకున్నారు. కూర్చొని ఇచ్చేవాళ్ళు కానీ తూర్పాలు పోసేవాళ్ళు కానీ ఎవరైనా సరే ముఖానికి గుడ్డ కట్టుకునే ఉన్నారు. ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ ఈ పద్ధతి అయితే చాలా బాగుంది. ఒకసారి అయితే ట్రాక్టర్ వెనకాలకి అయితే వెళ్ళాను, గాలి ఎలాగ వస్తుంది అనేది చూడడానికి. వెళ్తే ఫుల్గా గాలి తోలుతుంది, మామూలుగా లేదు స్పీడు.
వీళ్ళు ఎలా ఉండి పోస్తున్నారు నాకైతే తెలియదు, కానీ నేనైతే 2 నిమిషాలు కూడా ఉండలేకపోయా. తూర్పాలు పోయడం అయిపోయింది, ఒడ్లు అయితే వచ్చేసినాయి. ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి అనేది. ఎవరికి వాళ్ళు గోతాలకు ఎత్తుతున్నారు, కుట్టేవాళ్ళు కొడుతున్నారు, గోతాలకి వడ్లు ఎత్తే వాళ్ళు ఎత్తుతున్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ ముఠాలో వాళ్ళు అయితే ఎవరు పని చేయకుండా లేరు, చాలా బాగా చేశారు. ఓకే గాయస్, ఇంతే ఈ వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.